హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా అరటికాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన అరటికాయ ఫ్రై మనకు పప్పులు పులుసులు చేసినప్పుడు వాటికి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మనం 5 మినిట్స్లో ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చు. ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా నేను ఈ సైజులో ఉన్న అరటికాయలని తీసుకుంటున్నానండి. మనము అరటికాయలు కట్ చేసిన వెంటనే కుక్ చేసుకోవాలండి, లేదంటే మనకు అరటికాయ నల్లగా అయిపోతుంది. మనం అరటికాయకి ఈ విధంగా ముందు వెనుక కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. మనం అరటికాయ లోపలి వరకు ఘాట్లు పెట్టకుండా స్కిన్కి టచ్ అయ్యే వరకు మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన అరటికాయ పొట్టు తీయడం చాలా ఈజీ అవుతుందండి. ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనం ఇలా తీసామంటే మనం ఎంత సైజులో ఘాట్లు పెట్టుకుంటామో అంత సైజు పొట్టుని ఈజీగా తీసేసుకోవచ్చు. మనం నార్మల్గా అయితే పొట్టు తీయడానికి రాదు. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అరటికాయకి పొట్టు తీసుకొని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. మనం చిన్న సైజులో కట్ చేసినా పెద్ద సైజులో కట్ చేసినా మనకు అరటికాయ ఈజీగా ఉడికిపోతుందండి. చూసారు కదా, నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వలన మనకు క్రిస్పీగా చాలా బాగుంటుంది. అలాగే 3 పీసెస్ వెల్లిపాయలని తీసుకున్నానండి. నాకు వెల్లిపాయ సైజు పెద్దగా ఉందనేసి నేను 3 పీసెస్ మాత్రమే తీసుకున్నాను. మనం వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా ఇలా వెల్లిపాయని వేసుకున్నామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వాటిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే 3 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీ వేయడం వలన అరటికాయ ఫ్రై తినేటప్పుడు పల్లీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలని వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా 1 మినిట్ ఫ్రై చేయడం వలన మనకు ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత వీటిలోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలని వేసేసుకోవాలి. చూసారు కదండి, మనం అరటికాయ కట్ చేసిన వెంటనే చేస్తే మనకు కట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. లేట్ చేసామంటే అరటికాయ నల్లగా అయిపోతుంది. పోపులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వలన మనకు అరటికాయ ఈజీగా ఉడికిపోతుందండి. ఎక్కువసేపు మూత పెట్టామంటే మనకు ఫ్రై మెత్తగా అయిపోతుంది. ఒక 1 మినిట్ పెడితే సరిపోతుంది. అరటికాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు అరటికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక పీస్ని తీసుకొని కట్ చేసుకొని చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుందండి. మనకు అరటికాయ మొత్తం ఫ్రై అయిన తర్వాతే 1 స్పూన్ కారంని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కారం వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కారం వేసుకోవాలండి, లేదంటే మనకు కారం త్వరగా మాడిపోతుంది. అప్పుడు మనకు అరటికాయ ఫ్రై టేస్ట్ చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా కారం వేసి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండి, మనకు ఇప్పుడు అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్లో ఇలా ఈజీగా 5 మినిట్స్లో మనం అరటికాయ ఫ్రైని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకుంటే మనకు టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇలా చేసిన అరటికాయ ఫ్రై మనం పప్పులు పులుసులు చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకు పప్పులు పులుసుల కాంబినేషన్కి చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ కూడా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.